మొన్నటి రోజు కదిరి జూనియర్ కాలేజ్లో ఆడబిడ్డలు ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి రూమ్లోకి పిలుచుకొని వెళ్ళి ఇన్పర్సనేషన్ కోసమని వాళ్లకు బురకాలు తీయించి వాళ్లకు బురకాలు లేకుండా క్లాస్ రూమ్లో పోయి ఎగ్జామ్స్ రాసి బురకాలు చెక్ చేసిన తానే పెట్టి వాళ్ళు క్లాస్ రూమ్లో కూర్చొని ఎగ్జామ్స్ రాసి వచ్చి తిరిగి మరి ఆ బురకాలు వేసుకొని పిల్లవాళ్ళు రావడం జరిగింది. అది మా దృష్టికి వచ్చినప్పుడు మా కదిరి ఇన్స్పెక్టర్ నారాయణ రెడ్డి సార్ గారికి మేము ఫోన్ చేసి తెలియజేసినాం. ఈ రకంగా ఆడబిడ్డలకు బురకాలు తీయించి ఎగ్జామ్స్ రాపిస్తున్నారంట సార్, మీ దృష్టికి తీసుకొని వస్తున్నాము అంటే అప్పటికప్పుడు సార్ వెళ్ళి చర్యలు తీసుకొని ఇంకో రకంగా వాళ్లకు బురకాలు తీయించకూడదు అని చెప్పి రావడం జరిగింది. అయితే సార్ చెప్పారు, ఇప్పుడు ఏం లేదమ్మా ప్రాబ్లము, పిల్లవాళ్ళు పోయి ఎగ్జామ్స్ రాస్తున్నారు ఇట్లా అని చెప్పేసి. అయినా మా కదిర్లో ముస్లిం ఆడబిడ్డలు ఎక్కువగా ఉండారు కాబట్టి నేనే స్వయంగా కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్స్ రాసి వచ్చిన తర్వాత పిల్లవాళ్ళకి అడగడం జరిగింది ఇన్స్పెక్టర్ సమక్షంలోనే. ఏమ్మా ఏ రకంగా జరిగింది అంటే, జరిగిండేది వాస్తవమే మేడం, ఈ రకంగా అమ్మా మా బురకాలు తీసి మేము చెక్ చేసిన రూమ్లోనే పెట్టి మరి క్లాస్ రూమ్లోకి వెళ్ళి ఎగ్జామ్స్ రాసి మళ్ళీ తిరిగి మేము బురకాలు వేసుకొని వచ్చాము అని చెప్పేసి. తల్లిదండ్రులు కూడా కొంచెము బాధపడ్డారన్నమాట ఆ విషయానికి. అయితే ఈ విషయానికి ఇప్పటికీ ముగింపిస్తున్నాము. ఎందుకంటే ప్రిన్సిపల్తో కానీ ఇన్స్పెక్టర్ గారితో కానీ మేము మాట్లాడి, ఎందుకంటే మా ముస్లిమ్స్ ఉండారు కాబట్టి మా బిడ్డలకి ఏదైనా మీకు ప్రాబ్లం అనిపిస్తే నఖాబ్ తీసి ముక్కుకి కట్టుకున్న బట్ట తీసి మీరు ఫోటోలు తీసుకోండి, అంతేగాని బురకాలు తీయించేది ఎక్కడ లా అండ్ ఆర్డర్లో కానీ ఏ చట్టాల్లో కానీ లేదు. ఆడబిడ్డలు మగబిడ్డలు ఈరోజు చదువుకోవడానికి భారత జాతికి చెందిన పిల్లలు వీళ్ళందరూ. కుల మతాలకు అతీతంగా వీళ్ళలో విషద్వేషాలు పెంచకండి, బురకాలు తీయించి. ఎప్పుడు ఎక్కడా జరగలేదు. మేము హిందువులు ముస్లింలు సహోదరులుగా ఈరోజు కలిసిమెలిసి జీవనం చేస్తున్నాము. మా బిడ్డలకు ఈ రకంగా జరిగిందంటే ఈ ప్రాబ్లం వేరే రకంగా వెళ్తుంది కాబట్టి ఇలాంటి విషయాలు రాకూడదని చెప్పేసి ప్రిన్సిపల్ గారికి వాళ్ళకి అడగడం జరిగింది. అడిగి ఈ రకంగా చేయొద్దని అని చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు కూడా ఏదో తెలియని పరిస్థితిలో ఈ రకంగా జరిగింది, ఇంకా జరగదు అని చెప్పేసి ప్రిన్సిపాలు లెక్చరర్స్ వాళ్ళందరూ హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు కూడా తల్లిదండ్రులు ధైర్యంగా ఉండండి, బిడ్డలు కూడా ధైర్యంగా వెళ్ళి ఎగ్జామ్స్ రాసి మీరు అత్యధిక మార్కులతో పాస్ కావాలని మనసారా కోరుకుంటున్నాను. దీనికి ఇక ఇలాంటి విషయాలు జరగవని నేను కూడా నమ్ముతున్నాను. జరిగితే ఒకవేళ నేను ఆడబిడ్డలకు ఒకటే చెప్తున్నాను, అలా ఏమైనా జరిగినప్పుడు కదిరి ఇన్స్పెక్టర్ నారాయణ రెడ్డి గారికి ఒక ఫోన్ చేయండి, లేదంటే నా నెంబర్కి ఫోన్ చేసి తెలపండి, దాని గురించి మేము మాట్లాడతామని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ నమస్కరిస్తూ అస్సలాము అలైకుం కోరుకుంటున్నాము.